హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ తెలుగు కథల సంపుటి ఛానల్. చందమామ కథల్లోని అపూర్వుడి సాహసయాత్రలు 11వ భాగానికి స్వాగతం. ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకుందాం. సదానందముని ఆదేశానుసారం దుర్మార్గులను ఎదిరించడానికి అపూర్వుడు హిమాలయాల నుంచి రుద్రపురికి వచ్చాడు. రుద్రపురి యువరాణి కృష్ణకుమారి కంఠాహారంలో మహిమగల చంద్రకాంతమణిని కాజేయడానికి దుష్ట మాంత్రికుడు తన బాల్యమిత్రుడైన ప్రధానమంత్రితో రహస్యాలోచన జరపడం అపూర్వుడు చాటు నుంచి విన్నాడు. తరువాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మాంత్రికుడు ప్రధానమంత్రి భవనం నుంచి వెలుపలికి వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. వాడు నల్లటి దుస్తులు ధరించడం వల్ల నల్లటి జుట్టు, పొడువాటి గడ్డం కారణంగా చీకటిలో చీకటిగా నడవసాగాడు. చంద్రకాంతమణితో మాంత్రికుడు ఎటువంటి పూజలు చేయనున్నాడు, ఆ పూజా విధానాలు వాడు ఎవరి నుంచి నేర్చుకున్నాడు, ఎప్పుడు చేస్తాడు మొదలైన విషయాలను తెలుసుకోవాలన్న ఉత్సాహంతో అపూర్వుడు మాంత్రికుడి వెనుకగా కొంత దూరంలో అడుగుల చప్పుడు వినిపించకుండా నడవసాగాడు. తన వెంట మరొకరు వస్తున్నారన్న విషయం మాంత్రికుడికి తెలియదు. నగరం పొలిమేర దాటాక దారి పక్కన ఉన్న ఒక పాదులో నుంచి బలమైన ఎలుగుబంటి ఒకటి వచ్చి మాంత్రికుడి ముందు వంగింది. మాంత్రికుడు దాని వీపు మీద కూర్చున్న తరువాత అది అమిత వేగంతో అరణ్యం కేసి పరుగెత్తసాగింది. వేగంగా పరుగెత్తడం అపూర్వుడికి కొత్త కాదు గనక అతడు దాన్ని వెంబడించి పరుగెత్తసాగాడు. కొంతసేపటికి వాళ్ళు అడవిలోని ఒక చిన్న నదీ తీరం సమీపించారు. ఎలుగుబంటి వీపు మీద నుంచి కిందకి దిగిన మాంత్రికుడు దాని చెవులు పట్టుకొని గట్టిగా మెలిపెడుతూ, మూర్ఖుడా, పరిగెత్తడం కూడా మర్చిపోయినట్టున్నావు. ఛీ, వెళ్ళి బేతాళ వటవృక్షం దగ్గర ఉండు, నేను వస్తాను అని ఆజ్ఞాపించాడు కోపంగా. ఎలుగుబంటి సరేనట్టు గొర్రుపెట్టి వెనుదిరిగి వెళ్ళి చీకటిలో కలిసిపోయింది. ఆ మృగం పరిస్థితి చూసి అపూర్వుడికి జాలి కలిగింది. అతడు కూడా ఒక్కొక్కసారి జంతువులపై ప్రయాణం చేయడం కద్దు. అయినా అతడు జంతువులను బెదిరించడు, హింసించడు, ప్రేమతో కృతజ్ఞతగా నడుచుకుంటాడు. అందువల్ల జంతువులు కూడా అతని పట్ల ఎంతో ఆప్యాయతను కనబరుస్తాయి. అయితే ఈ మాంత్రికుడు ఎలుగుబంటిని మంత్రప్రభావంతో లొంగదీసుకొని హింసించి దాని చేత ఊడిగం చేయించుకుంటున్నాడు. మాంత్రికుడు నదిని సమీపించి ఏదో మంత్రం పఠిస్తూ 3 సార్లు చప్పట్లు చరిచాడు. కొంతసేపటికి నదిలో దూరంగా నీళ్లను పైకి చిమ్ముతూ ఒక పెద్ద మొసలి పైకి లేచి మాంత్రికుడు నిలబడి ఒడ్డుకేసి ఈదుకుంటూ వచ్చింది. దగ్గరికి రాగానే మాంత్రికుడు ఎగిరి దాని వీపు మీద కూర్చొని వేగంగా పో అని ఆజ్ఞాపించాడు. మొసలి పడమటి దిశగా ఈదుకుంటూ బాణంలాగా దూసుకుపోయింది. దానిని అనుసరించి అపూర్వుడు కూడా ఒడ్డు మీద పరుగెత్తసాగాడు. ఆకాశంలో రేఖమాత్రంగానే చంద్రుడు కనిపిస్తున్నాడు. అక్కడక్కడా చుక్కలు మెరుస్తున్నాయి. నదికి 2 వైపులా పొదల నుంచి నక్కల ఊళ్ళలు, గుడ్లగూబల అరుపులు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు దూరం నుంచి పులి గాండ్రింపు వినిపిస్తున్నది. అయినా భయం అంటే ఎరుగని అపూర్వుడు వాటినంతా లెక్క చేయకుండా మాంత్రికుణ్ణి వెంబడించి పరుగెత్తసాగాడు. అలా చాలా దూరం వెళ్ళాక నది 2 పాయలుగా చీలి అందులో ఒక పాయ ఇరువైపుల కొండల గల ఇరుకైన సొరంగ మార్గంలోకి ప్రవేశించింది. అది చిమ్మ చీకటి కమ్ముకొన్న సొరంగ మార్గం. మొసలి సొరంగంలోకి సునాయాసంగా ప్రవేశించింది. అంతవరకు నది ఒడ్డున పరిగెత్తుతూ ఉన్న అపూర్వుడు నీళ్లలోకి దూకి మొసలిని అనుసరించి ఈదుకుంటూ వెళ్ళసాగాడు. మొసలి ఒక గుహ ముఖద్వారం దగ్గరికి వెళ్ళి ఆగింది. వెంటనే మాంత్రికుడు దాని వీపు మీద నుంచి ఒక్క గెంతులో దాపులున్న పెద్ద బండ మీదకి ఎగిరి దూకాడు. ఎవరక్కడా అన్న అతి భయంకరమైన కీచు కంఠస్వరం గుహలోపలి నుంచి వినిపించింది. అటువంటి వింత కంఠస్వరాన్ని అపూర్వుడు అంతకు ముందెన్నడూ వినలేదు. అదొక ముసలిదాని కంఠస్వరమై ఉంటుందని అతడు ఊహించాడు. నీ భృత్యుడైన వీరవికటుణ్ణి నేను, లోపలికి రావచ్చా అన్నాడు మాంత్రికుడు. నువ్వు సరే, మరి నీ వెంట ఉన్నవాడెవడు అని గద్దించిందా కంఠస్వరం. నేను మొసలి తప్ప 3వ ప్రాణి లేదు తల్లి అన్నాడు మాంత్రికుడు. మూర్ఖుడా, చుట్టుపక్కల జాగ్రత్తగా చూడు అని కోపంగా హెచ్చరించిందా కంఠస్వరం.
గుహలోని మాయదారి ముసలిది తాను ఇక్కడ ఉన్న సంగతిని పసిగట్టగల శక్తి కలిగిందని అపూర్వుడు గ్రహించాడు. వెంటనే అతడు గురువు ఉపదేశించిన అదృశ్యకరణి మంత్రాన్ని పఠించి ఎవరికీ కనిపించకుండా మాయమైపోయాడు. మాంత్రికుడు సొరంగమంతా పరిశీలనగా చూశాడు. కాని వాడి కంటికి ఎవరూ కనిపించలేదు. లేదు తల్లి, లేదు. ఈ పరిసరాలలో నేను ముసలి తప్ప మూడో జీవం లేదు అన్నాడు మాంత్రికుడు. అలాగా, అయితే రా అని ఆజ్ఞాపించింది కంఠస్వరం. వీరవికటుడు గుహలోపలికి అడుగుపెట్టాడు. అపూర్వుడు మెల్లగా మరొక బండ మీదకి ఎక్కి ముసలిది ఉన్న గుహకేసి పాచిపట్టి జారుతున్న బండల మీదుగా జాగ్రత్తగా పాకుతూ వెళ్ళసాగాడు. మానవ కపాలంలో రగులుతున్న ఒక విధమైన మంట గుహలో పసుపు పచ్చ కాంతిని కలిగిస్తున్నది. ముసలి మంత్రగత్తె గుహలోని గోడకు ఆనుకొని కాళ్ళు బార్లా చాపుకొని కూర్చుని ఉన్నది. ఆమె వయసు ఖచ్చితంగా చెప్పలేము కానీ 300 ఏళ్లు ఉండవచ్చు. ఆమె శరీరం అస్థిపంజరంలా ఉన్నది. ఒళ్లంతా ముడతలు కానీ ప్రకాశవంతంగా ఉన్నది. కళ్ళు కణకణలాడే నిప్పుకని కళ్ళ అతి భయంకరంగా ఉన్నాయి. వేలి గోళ్ళు పాముల్లా వంకీలు తిరిగి ఉన్నాయి. ఏమిటి సంగతి? మన ప్రయత్నం ఫలించిందా అని అడిగింది ముసలి మంత్రగత్తె. వీరవికటుడు ముసలి మంత్రగత్తె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి, అవును, ఆ మణి ఇప్పుడు యువరాణి కంఠాహారంలో ఉన్నది. అది త్వరలో నా చేతికి రాగలదని భావిస్తున్నాను అన్నాడు. ఒక్క మణి మాత్రమే నా నీ చేతికి వచ్చేది అని అడిగింది మంత్రగత్తె. వెంటనే సమాధానం చెప్పలేక వీరవికటుడు మౌనంగా చూడసాగాడు. వాడి వాలకాన్ని చూసి మంత్రగత్తె గుహ మారుమోగేలా వింత ధ్వనితో నవ్వింది. నీ ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు తల్లి. ఆ మణితో పాటు మరేదైనా కావాలని కోరుకుంటున్నావా అని అడిగాడు వీరవికటుడు. మరేదో నాకెందుకురా మూర్ఖుడా, నువ్వు గొప్పగా భావించే ఆ చంద్రకాంత మణినైనా సరే నేను కావాలన్నానా అని అడిగింది మంత్రగత్తె. లేదు, ఆ మణిని ఎలా సాధించాలో తెలియచేసింది నువ్వు. అది కూడా నా కోసమే కదా. అందుకు నిర్మలమైన నీ కరుణా స్వభావమే కారణం అన్నాడు వీరవికటుడు వినయంగా. అందుకు కారణం కరుణా స్వభావం కాదురా మూర్ఖుడా. అసలు నాకు కరుణ అంటేనే తెలియదు. పైగా నిర్మలమైనదేమిటి నీ శ్రార్థం? నాకు ఐశ్వర్యం మీద ఆశ లేదు, అధికారం మీద వ్యామోహం లేదు. నువ్వేమో రాజునైపోవాలని తహతహలాడిపోతున్నావు. రాజయ్యే రహస్యం నాకు తెలుసు కాబట్టి నీకు సహాయపడ్డాను. నిన్ను నేను మామూలు రాజును కాదు, ఈ ప్రపంచానికే చక్రవర్తిని చేస్తాను అన్నది మంత్రగత్తె. నీ మేలు ఈ జన్మకు మరిచిపోను అన్నాడు వీరవికటుడు. ఒట్టి మాటలు సరిపోవు, నీకు నేను చేస్తున్న ఈ సహాయానికి తగిన ప్రతిఫలం నాకు దక్కాలి అన్నది ముసలి మంత్రగత్తె. నీ కోరిక ఏమిటో సెలవివ్వు అన్నాడు వీరవికటుడు. నాకున్నదల్లా ఒకే ఒక కోరిక. నేను పోగొట్టుకున్న యవ్వనాన్ని మళ్ళీ పొందాలి. అందుకోసం ఆ మహిమగల మణితో పాటు యువరాణిని కూడా నువ్వు తీసుకురావాలి. ఆ యువరాణి యవ్వనాన్ని నేను నా శరీరంలోకి జుర్రుకుంటాను అంటూ మంత్రగత్తె బిక్కరగా నవ్వింది. ఆ మాటలు వినగానే అపూర్వుడు సైతం కంపించిపోయాడు. ఇంతకు పూర్వం కొంతమంది యువతులను బలి ఇచ్చి వాళ్ల యవ్వనాన్ని పొందాలని ప్రయత్నించావు కదా, అయినా నువ్వు ఎప్పటిలాగే ఉంటున్నావు కానీ మార్పు రాలేదే అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు వీరవికటుడు. అపశకునం కూతలు కూయకు. అప్పటి నా ప్రయత్నం విఫలమైంది అంతే. అందువల్ల నా ప్రయత్నాన్ని మానుకుంటానా మూర్ఖుడా? ఇప్పుడు నా ప్రయత్నం సఫలం కాగలదన్న గట్టి నమ్మకం నాకున్నది. ఎందుకంటే ఆ తంతుకు కావలసిన యువతికి ఉండవలసిన అర్హతలన్నీ రుద్రపురి యువరాణిలో ఉన్నాయి. రాజకుమారిలోని యవ్వనాన్నంతా నా శరీరంలోకి పీల్చుకుంటాను. హా, అప్పుడు చూడు నా అందాన్ని. మళ్ళీ యవ్వనం వస్తే ఎంత హాయిగా ఉంటుంది. నేనెంత అందంగా ఉండగలనో ఊహించగలవా అని అడిగింది మంత్రగత్తె మళ్ళీ బిగ్గరగా నవ్వుతూ. నువ్వు ఇప్పుడు కూడా అందంగానే ఉన్నావు అన్నాడు వీరవికటుడు. నోర్ముయ్ మూర్ఖుడా, నీ కపట నాటకాలు నా దగ్గర సాగవు. నా వల్ల పనులు కావాలని ఊరక మూర్ఖంగా పొగడవద్దు. విన్నావా? నేను చెప్పినట్టు చెయ్యి, లేదా ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కీచు కంఠంతో అరిచింది ముసలి మంత్రగత్తె. ఇంతటితో 11వ భాగం ముగిసింది. మళ్ళీ 12వ భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.